వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. 50 సంవత్సరాలుగా బీసీ విద్యార్థుల కోసం ఉద్యమాలు చేశామన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన పాల్గొన్నారు. బీసీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేశామన్నారు. చదువుకుంటేనే బీసీలలో రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రాజ్యాంగం కల్పించిన అవకాశాలను ఉపయోగించుకోకుండా కేంద్రంపై నెట్టివేయడం సరైన చర్య కాదన్నారు. బీసీ సంఘం ద్వారా ఒకసారి మనం నెమరేసుకుంటే 50 సంవత్సరాలుగా బీసీల విద్యార్థుల కోసం బీసీ ఉద్యమాన్ని అలాంటి ఉద్యమంగా చేయలేదు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీ వాదాన్ని నెట్టి మీద ఎత్తుకున్నాయి. ప్రతి పార్టీ మేం బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, మేం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అంటుంది, మేం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ అంటుంది. అదేవిధంగా అన్ని పార్టీలు ఈ విధంగా బీసీ వాదం రావడం వెనుక 50 సంవత్సరాల నిర్ణయం పోరాటం. అంతేకాదు ఒట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు. నా కులాలు చదువుకోవాలి, బీసీ కులాలు ఎప్పుడైతే చదువుతుంటుందో బీసీ వాదం పెరుగుతుంది, బీసీలలో చైతన్యం పెరుగుతుంది, రాజ్యాధికార కాంక్ష పెరుగుతుంది అనేటువంటి ఒక విజయంతో ముందు చూపుతోటి హాస్టల్ పెట్టాలి, బీసీలు చదువుకోవాలి.